నేరాలు రోజురోజుకు అప్డేట్ అవుతున్నాయి. సైబర్ నేరగాల ధీమా కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేస్తోంది. భయపెట్టి భ్రమల్లో ముంచెత్తి మాయ చేస్తున్నారు. ఇప్పుడు సైబర్ నేరగాల తాజా ఆయుధం సైబర్ అరెస్ట్. ఇలాంటి ఘటనే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మీరు విదేశాలకు పంపుతున్న పార్సిల్లో డ్రగ్స్ ఉందని, దీనిని కస్టమ్స్ అధికారులు గుర్తించారని ఫోన్ చేసి పెట్టేస్తున్నారు. తర్వాత ఇంకొకరు ఫోన్ చేసి తాము సిబిఐ అధికారులమంటూ మీరు మనీ లాండరింగ్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని, మీ అకౌంట్స్ డీటెయిల్స్ ఇస్తే చెక్ చేసి చెప్తామని చెప్పి క్షణాల వ్యవధిలోనే 5 లక్షలు మాయం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా మహబూబ్ నగర్ ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. క్రైమ్ కు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా ఎక్కడో ఓ చోట సైబర్ నేరగాళ్ళైతే కొత్త పంతాలో తమ యొక్క సైబర్ సంబంధించి నేరాన్ని అయితే రుజువు చేసుకుంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి ఒక ఐటీ ఉద్యోగి దాదాపుగా 5 లక్షల వరకు కూడా మోసపోయిన ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. కస్టమ్స్ అధికారుల దగ్గర మీది ఏదైతే పార్సల్ ఉందో అది ముంబై నుండి ఇరాక్ వెళ్తుంది. ఈ యొక్క పార్సల్ అనేది నిలిచిపోయిందంటూ కూడా అతన్ని మోసం చేసి బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా అతని దగ్గర తీసుకొని 15 నిమిషాల్లోనే అతనిలో ఉన్న అకౌంట్లో ఉన్న డబ్బునంతా కూడా ఖాళీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి ఎవరైతే మోసపోయిన బాధితున్నారో అతను మనతో పాటు ఉన్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, చెప్పండి అన్న, ఏమైంది అసలు? ఈ ఘటన ఎప్పుడు జరిగింది? అసలు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏమని మాట్లాడారు? ఇది 10 days బ్యాక్ జరిగిందండి. ఈవినింగ్ 6 o'clock నాకు ఒక కాల్ వచ్చింది ఫెడెక్స్ కంపెనీ నుంచి. అది ఒక కొరియర్ కంపెనీ. ఆ కొరియర్ కంపెనీ వాళ్ళు కాల్ చేసి ఏం చేశారంటే, మీకు ఒక పార్సల్ ఉంది మీ పేరు పైన, ఇది ముంబై నుంచి ఇరాక్ వెళ్తుంది, బట్ మీ డీటెయిల్స్ ఉన్నాయండి, ఇది మీదేనా అని అడిగితే నాది కాదని ఫోన్ పెట్టేశాను. తర్వాత వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు. ఒక 15 minutes తర్వాత ఫోన్ చేసి, అది సైబర్ క్రైమ్లో మీది కస్టమ్స్లో స్టక్ అయింది మీ పార్సల్, మీరు ఒకసారి సైబర్ క్రైమ్ వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు కాల్ ట్రాన్స్ఫర్ చేశారు. సో వాళ్ళతో మాట్లాడితే ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే, మీది మనీ లాండరింగ్ కేసులో కూడా మీ మ్యాచ్ అవుతున్నాయి మీ డీటెయిల్స్ అన్నీ, సో మీరు ఒకసారి స్కైప్లోకి రండి, మీతో నా వీడియో కాల్ మాట్లాడాలి అంటే సరే అని నేను చెప్పాను అనమాట. అది నాది కాదు, సంబంధం లేదు నాకు అని చెప్తే వాళ్ళు సరే వీడియో కాల్ రండి మనం మాట్లాడదాం, డిస్కస్ చేద్దామంటే వీడియో కాల్లో వచ్చాను స్కైప్లో. బట్ వాళ్ళు వీడియోలో లేరు, నన్ను వీడియోలో తీసుకొని ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారనమాట. నేను ఎక్కడ వర్క్ చేస్తాను, ఇంతకుముందుకి ఎక్కడ వర్క్ చేశాను అని, ఎక్కడ నన్ను ఫ్రీక్వెంట్గా ట్రావెల్ అవుతుంటారు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎక్కడైనా ఇచ్చారా అంటే నేను చెప్పాను అనమాట. అంటే నేను బెంగళూరులో వర్క్ చేసేటప్పుడు హోటల్లో ఉన్నప్పుడు అక్కడ ఇస్తాను, మేము బయటికి వెళ్తున్నాము, ఆధార్ కార్డ్ అనే డీటెయిల్స్ కామన్ కదా బయటికి ఇచ్చేది, సో అట్లా ఇచ్చాను. కాకపోతే అది నాది కాదు కొరియర్ అని చెప్తే వాళ్ళు అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ అడిగారనమాట. ఏ బ్యాంక్లో మీది శాలరీ అకౌంట్ ఉంటుంది ఏంటి అని, ఏ కంపెనీలో వర్క్ చేస్తామని ఇన్ఫర్మేషన్ తీసుకుని తర్వాత అకౌంట్స్ డీటెయిల్స్ ఒకసారి చూపించండి మేడంకి, డీసీపీ మేడం అని చెప్పారు వాళ్ళు. అతను కాల్ ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ డీసీపీ మేడం ఒక ఆమె వచ్చేసి ఆమె మాట్లాడింది. సో అన్ని ఇష్యూస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఇట్లా చాలా జరుగుతున్నాయి, మీరు కొంచెం అవేర్నెస్లో ఉండాలి, మీరు ఏమనుకోకపోతే మేము వెరిఫై చేయాలి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం అని ఒకటి స్క్రీన్ షాట్ నాకు పెట్టింది స్కైప్లో. దాన్ని చదువుకొని ఒకసారి మనం ఫర్దర్గా ముందుకు వెళ్దాము అంటే సరే అని చెప్పాను. సో అక్కడ వెరిఫై చేసుకోవాలని డీటెయిల్స్ అన్నీ తీసుకొని అకౌంట్ డీటెయిల్స్, తర్వాత క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఏమైనా వాడతారంటే అవును చెప్పాను. ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. ఇస్తే వాళ్ళు ఈ మాట్లాడినంతసేపు మాట్లాడిన తర్వాత అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అది ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మళ్ళీ మేము రీఫండ్ చేస్తాము, డోంట్ వరీ అని చెప్పేస్తే నేను ట్రాన్స్ఫర్ చేశాను. ట్రాన్స్ఫర్ చేసిన 15 minutesకి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే వాళ్ళు స్విచ్ ఆఫ్ వచ్చిందండి. ఇదంతా 1 hourలో జరిగిపోయింది ఇదంతా. సో నేను ఇమీడియట్గా మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ చేస్తే 19:30 వాళ్ళకి ఫోన్ చేశాను. అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను, కేసు ఫైల్ అయింది. సో అది ప్రాసెస్లో ఉంది. ఇదంతా జరిగే ముందు అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అడిగినప్పుడు మీరు సంబంధిత మన సైబర్ క్రైమ్ కానీ ఇక్కడ సంబంధిత పోలీసులకు కానీ ఇన్ఫామ్ చేసే ప్రయత్నం ఏం చేయలేదా? లేదండి, ఇది యాక్చువల్గా మీకు వేరే కాల్స్ని కూడా వాళ్ళు పికప్ చేయకుండా వాళ్ళు స్కైప్లోనే వాళ్ళు నన్ను ఏమంటారు, దీన్ని డిజిటల్ అరెస్ట్ అంటారంట. అంటే వాళ్ళు కంటిన్యూ మాట్లాడుతుంటారు అనమాట, ఎంక్వైరీ చేస్తూనే ఉంటారు, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, దాని గురించి దీని గురించి అడుగుతూ ఉంటారు. తర్వాత 3 statements తీసుకున్నారన్నమాట. 3 months స్టేట్మెంట్స్ చూసుకొని 1000 రూపీస్ పైన ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో అవన్నీ మాకు కావాలి ఇన్ఫర్మేషన్ అని చెప్పేస్తే ఐ ట్రస్టెడ్ దేమ్. యాక్చువల్గా వాళ్ళు సైబర్ పోలీసులు అని చెప్పేసరికి నేను వాళ్ళు నమ్మాను. అవునండి, ఆ రోజు చేశాను. 3 hours వాళ్ళు ఆన్లైన్లో బ్లాక్ చేశారు, అకౌంట్ని ఫ్రీజ్ చేసేసారు. నేను ఐసిఐసి వాళ్ళు కూడా చెప్పిన, వాళ్ళు కూడా నా అకౌంట్ని లాక్ చేసేసారు. సో అకౌంట్ రికవర్ అవుతుందండి, ఇప్పటిదాకా 50,000 అయింది. రైట్, మొత్తానికైతే ఇది పరిస్థితి. సైబర్ నేరగాళ్ళు అయితే రోజు రోజుకు కొత్త తరహాల్లో
నేరాలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు కస్టమ్స్ అధికారులము తర్వాత పోలీసులం అంటూ కూడా పోలీసుల పేర్లు చెప్పి కూడా మోసాలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము డీసీసీ ఆఫీస్ నుంచి చేస్తున్నాము ఇటువంటి కాల్స్, తర్వాత మేము కస్టమ్స్ అధికారులం అంటూ కూడా ఇవన్నీ చెప్పి ఒకసారిగా అకౌంట్ల నుండి డబ్బులను ఖాళీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు మాత్రం ఏవైనా ఇటువంటి ఫేక్ కాల్స్ వస్తే తప్పకుండా మా దృష్టికి తీసుకురావాలంటూ కూడా చెప్తున్నా. కొంతమంది మాత్రం ఇదంతా కూడా నిజమే ఉండొచ్చు అన్నట్టు కూడా ఇంకా నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది తాజా సమాచారం. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, మహబూబ్.